విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన శిశువు మృతి చెందిన ఘటన హైదరాబాద్లో జరిగింది. అమెరికా నుంచి దోహా వెళ్తున్న విమానంలో 11 నెలల చిన్నారి ఆర్నవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులు అర్నావ్ వర్మను అపోలోకు తరలించారు. అయితే శ్వాస ఆడక చిన్నారి మృతి చెందినట్లు అపోలో వైద్యులు నిర్ధారించారు. అర్నావ్ తండ్రి అనిల్ వర్మ స్వస్థలం హైదరాబాద్ మౌలాలిగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అతని హైదరాబాద్గానే తెలుస్తుంది, మౌలాలి. అయితే బాబుకి ఇంతకుముందు ఏమైనా ఇతర ఆరోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత అతనికి ఆరోగ్యం ఇలాంటి ఏమైనా సమస్య వచ్చిందా? ఏంటి దానికి సమాచారం ఏమైనా ఉందా? వైద్యులు గతంలో ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య లేవు. ఫ్లైట్ లో నుంచి హైదరాబాద్ వస్తుండగానే అతనికి బ్రీతింగ్ ప్రాబ్లం గా అతని అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఈ ప్రాంత ఆసుపత్రికి తీసుకొచ్చిన కొద్దీ అతను చనిపోయినట్టుగా వైద్యులు అయితే ప్రకటించారు. గతంలో అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటూ మాత్రం వైద్యులు చెప్తున్నారు. కానీ తల్లిదండ్రులు గతంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అమెరికా నుంచి తిరిగి దోహా మీదుగా హైదరాబాద్ వస్తుండగా సడన్ గా బాబు అన్కాన్షియస్ అయిపోయాడు. దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి టైంలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. 11 ఏళ్ల బాలుడు హైదరాబాద్ ఈసీఐఎల్ మౌలాలి ప్రాంతానికి చెందినటువంటి బాబు అనేది కూడా అది ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించి అటు యుఎస్ఏ కన్సల్టెంట్ కి ఇటు ఇండియా కన్సల్టెంట్ కి కూడా చనిపోయినటువంటి మరణ వార్త విషయాన్ని తెలియజేస్తారు. రాజు, థ్యాంక్ యూ రవితేజ.